హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రజలు అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారంటే అవుననే సమాధానం వస్తూ ఉంది. దీనికి విశ్లేషకులు కూడా అవుననే సమాధానం చెప్తా ఉన్నారు. రాయలసీమ ప్రజలు రగిలిపోతూ ఉన్నారు, ఉత్తరాంధ్ర ప్రజలు ఉరుముతూ ఉన్నారని చెప్పేసి ఒక సామెత నానుడి చెప్తా ఉన్నారు. అసలు విషయం ఏంటి అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా రాయలసీమ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి విజయం కట్టబెట్టారు. మరి వారు కోరుకున్నట్టుగా విజయాన్ని ఇచ్చినప్పుడు ప్రభుత్వం వారికి ఏ విధంగా ప్రజలను కానీ లేకపోతే అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ చిన్న చితక పరిశ్రమలకు కానీ వారందరినీ ఆదుకుంటుందా అంటే లేదనే చెప్పాలి. రాయలసీమ ప్రజలు త్యాగానికి మారుపేరు. చెన్నై నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోయిన తర్వాత తెలంగాణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని త్యాగం చేసింది రాయలసీమ ప్రజలు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరలా ఇటువంటి సమస్య రాకూడదు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాయలసీమలో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని భవనాలు అక్కడ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు అక్కడ ఉంటే కనుక అధికారం అక్కడికి ఇక్కడికి 3 ప్రాంతాలకి మనం న్యాయం చేయగలుగుతామనే ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అవి ఇప్పుడు అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము ఏం చేసినా ప్రజలకు ఇష్టమే, రాయలసీమ ప్రజలు మాకు ఏకపక్షంగా విజయం కట్టబెట్టారు కాబట్టి మేము ఏం చేసినా మమ్మల్ని అడిగేవారు లేరు అనే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు రాయలసీమలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ అక్కడి నుంచి తరలించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి తీసేస్తామని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా హైకోర్టుకు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం. ఈ విషయం తెలుసుకున్న రాయలసీమ ప్రజలందరూ రగిలిపోతూ ఉన్నారు. ఇప్పటికే ప్రజా ఉద్యమాలు చేస్తామనే విధంగా కలెక్టర్లకు నోటీసులు ఇస్తున్నారు. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నాయకులు కూడా ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి ప్రజల్లో మేము రెడీగా ఉన్నాం, ప్రజలతో కలుపుకొని ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అక్కడ నాయకులందరూ చెప్తా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలు అక్కడే ఉంచి ఆ ప్రజలకి ఉపయోగపడే విధంగా న్యాయం చేయాలే కానీ అక్కడ ఉన్న వాటిని తీసుకెళ్ళి మనకు ఎక్కడో కావాలి అని పెట్టడం ఏమిటి అని చెప్పేసి ప్రజలందరూ రగిలిపోతూ ఉన్నారు. అందుకని మనం రాయలసీమ ప్రజలు రగిలిపోతున్నారా అని చెప్పాం. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఉరుముతున్నారంటే ఇది కూడా అలాంటిదే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రాన్ని కూడా ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టారు ప్రజలు. మరి వారు కోరుకున్నట్టుగా మనకేదో న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం చేస్తుంది ప్రభుత్వం అని ఏకపక్షంగా వీరికి అధికారం కట్టబెడితే వీరు మాత్రం ఉత్తరాంధ్రాను ఆదుకోవడంలో కానీ సహాయం చేయడంలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు పట్టించుకోకుండా ప్రభుత్వ పాలన మొత్తం సంపద మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతం చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటుందని తెలుసుకున్న ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఇప్పుడు ఉరుముతూ ఉన్నారు. వరదలు వచ్చినా లేకపోతే వైద్యం రూపంలో కూడా ఏ విధమైనటువంటి సహాయం ఉత్తరాంధ్రకు చేయడం లేదు ఈ ప్రభుత్వం అని ప్రజలు ఒక విధంగా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ విధమైన అసహనం వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడున్న పరిశ్రమలన్నీ మనకు ఏకపక్షంగా ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఎక్కడున్న పరిశ్రమలన్నీ తీసుకొచ్చి మనం అమరావతిలోనే కేంద్రీకృతం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఉందని ప్రజలు అసహనంతో ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చాలా ఉరుముతూ ఉన్నారని చెప్పేసి మేధావులు విశ్లేషకులు అంటూ ఉన్నారు. చూడాలి మరి రాయలసీమ ప్రజలు రగులుతున్నట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఉరుముతున్నట్టుగా మరొక ప్రాంత ప్రజలు ఇంకొక విధమైనటువంటి ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి కోపంతో ఉన్నారో. ఏది ఏమైనా రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ప్రజలకు మాత్రం ప్రభుత్వం అన్యాయం చేయకుండా వారికి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.